హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. బాగున్నారని అనుకుంటున్నాను. బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. తెలుసు నాకు చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం టెక్నికల్ ఎర్రర్ వల్ల నా దగ్గర ల్యాప్టాప్ ఇష్యూ వచ్చి వీడియోస్ పెట్టలేకపోయాను. బట్ మన జర్నీ ఆగలేదు. అయినా సరే వీడియో పెట్టలేదు కాబట్టి ఆ జర్నీ కింద కన్సిడర్ చేయదలుచుకోలేదు. అండ్ యాజ్ యూజువల్ గా మనది ఈ రోజు డే 12. అండ్ ఇప్పుడు డే 12 గురించి మాట్లాడితే ఈ రోజు నేను మెయిన్ టాపిక్ వచ్చేసరికి విజరల్ ఫ్యాట్ గురించి చెప్తాను అనుకుంటున్నాను. విజరల్ ఫ్యాట్ అంటే నేను మొన్న వీడియోస్ లో చెప్పాను కదా, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ రెండు ఉంటాయి ఫ్యాట్స్. సర్టైన్ అది నోరు తిరగట్ల SUBCATNUS ఫ్యాట్ ఒకటి ఉంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి SUBCATNUS ఫ్యాట్ ఒకటి ఉంటుంది. సబ్టానియస్ ఫ్యాట్ చాలా కష్టం, అదొకటి. అండ్ విజరల్ ఫ్యాట్. సో ఈ సబ్ ఫ్యాట్ అనేది ఏంటంటే మన స్కిన్ లేయర్ కింద ఉంటుంది అనమాట. సో ఇది కరగడం కొంచెం ఎఫెక్టివ్గా పని అయితే మన ఎక్సర్సైజెస్ చేసి ఇది చేసి తగ్గించదు. బట్ ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉందో విజరల్ ఫ్యాట్ అనేది చాలా ప్రమాదకరం. అది లీడ్స్ టు హార్ట్ డిసీజెస్ లైక్ హార్ట్ స్ట్రోక్ కానీ, బ్లడ్ పంపింగ్ అవ్వకపోవడం, మన నర్వ్స్ని నొక్కేయడం, మన నర్వ్స్ చుట్టూ లోపల ఎయిర్ని ఆపిచ్చేస్తుంది అనమాట. ఫ్రీ ఫ్లో ఉండదు. దీనివల్లే ఫ్యాటీ లివర్స్ కానీ అండ్ హార్ట్ స్ట్రోక్ నేను ఇందాక చెప్పినట్టు ఇలా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలా చాలా అవుతాం. అండ్ వీటికి ఈ విజరల్ ఫ్యాట్ అనేది కొన్ని స్టాండర్డ్స్లో ఉంది. అండ్ ఇది మనం చెక్ చేయించుకుంటే ఐడియల్ వచ్చేసరికి దాదాపు 1 to 9 స్కేల్లో ఉండొచ్చు అనమాట. ఇన్ కేస్ 9 దాటిందా 9 to 14. 9 to 14 అంటే నీకు రిస్క్, పెద్ద రిస్క్ కాదు, కొంచెం రిస్క్ రేజ్లో ఉన్న కొంచెం స్టార్ట్ చేయాలి. విజరల్ ఫ్యాట్ పర్సంటేజెస్ గురించి మాట్లాడుతున్నాను స్కేల్లో. అండ్ ఇఫ్ ఆ స్కేల్ 14 దాటిందా అంటే 15 to 30 మధ్యలో ఉంటే హై రిస్క్. వీ నీడ్ టు విజిట్ సమ్ డాక్టర్, సంథింగ్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీథింగ్ ఈజ్ ప్రూవెన్ లైక్ థైరాయిడ్. అది అంటే సింపుల్గా మీరు ఏదో స్కేలింగ్ మిషన్ మన ఇంట్లో ఉన్నదాన్ని చూసి నమ్మద్దు. ఇన్ కేస్ 15 అబౌవ్ ఉంటే యూ షుడ్ టేక్ సమ్ బ్లడ్ టెస్ట్ ఆర్ సంథింగ్. బెటర్ ఆప్షన్ మీకే తెలుస్తుంది. నేనైతే 16 ఉన్న విజరల్ ఫ్యాట్. చూసినప్పుడు చాలా భయం వేసింది. బట్ ఓకే ఫైన్, నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో దానికి నేను తగ్గించుకోగలనని నమ్మకం నాకు ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అదైతే సరిపోదు. ఐ విల్ పుష్ మై సెల్ఫ్ టిల్ హార్డర్ దాన్ హార్డర్. మనం ఫ్యాట్ ఉన్నాం, ఫిట్ అవుతాం, అయ్యి తీరుతాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ఛానల్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు. వీఆర్ గోయింగ్ టు రాక్ సూన్. అండ్ మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ కరే అంతే. అండ్ ఇంకోటి, విజరల్ ఫ్యాట్ గురించి మీకు అర్థమైంది ఏంటి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్ మీ నో. బాయ్.